ప్రైజ్ గాడ్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలు మీరు విని ఎంతగానో బలపడుతున్నారని, విశ్వాసంలో ఎదుగుతున్నారని, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క మాటలో గొప్ప శక్తి ఉందండి. మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలను వినాలి. దేవుని యొక్క మాటలను మనం ధ్యానించాలి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవడం, వ్యక్తిగత ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. అది మన జీవితాలకు ఎంతో అవసరం. దేవుని యొక్క మాటలో ఎంత గొప్ప శక్తి ఉందంటే, ఈ లోకము దేవుని యొక్క మాట వలన కలిగినది అని మనందరికీ తెలుసు. ఆయన మాట పలుకగానే వెలుగు కలిగింది. ఆయన మాట పలుకగానే ఈ లోకంలో ఉన్న సమస్తము ఏర్పడ్డాయి. చూడండి, ఆయన మాట పలుకగానే దెయ్యములు సైతం వణికి పారిపోయాయి. ఆయన మాట పలుకగానే సముద్రంలో పెద్ద పెద్ద అలలతో ఉన్న తుఫాను సైతం అణిగిపోయింది. ఆయన మాట పలుకగానే మరణము సైతం భయపడినట్లు మనం చూస్తాం. లాజరు బయటకు రా అనగానే చనిపోయిన లాజరు తిరిగి బయటకు రావడం మనం చూస్తాం. అంటే మరణము సైతం దేవుని యొక్క మాటకు లోబడింది. ఈ లోకంలో ఉన్న సమస్తము దేవుని యొక్క మాటకు లోబడుతున్నాయి. ప్రకృతి లోబడుతుంది, వెలుగు లోబడుతుంది, చివరకు దెయ్యాలు కూడా లోబడి వణికి పారిపోతున్నాయి. మరణము కూడా దేవునికి లోబడుతుంటే మానవ హృదయం మాత్రం దేవునికి లోబడట్లేదు. దేవుని యొక్క మాటకు మనము లోబడే విధంగా మన జీవితాలను మార్చుకోవాలి. మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. మన హృదయం దేవుని యొక్క మాటలతో నిండి ఉండాలి. మన హృదయంలో ప్రభువు కొలువుతీరు ఉండాలి. దేవుని యొక్క మాటల ప్రకారం మనం నడుచుకోవాలి తప్ప ఈ లోకానుసారమైన జీవితాన్ని మనం జీవించకూడదు. ఈ మధ్యకాలంలో అందరూ చేసేదేంటో తెలుసా? దేవుని యొక్క మాటలను పక్కకు పెట్టి ఈ లోక సంబంధమైన కార్యాలను చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మీరు ఎప్పుడైతే నా మాటలు విని శ్రద్ధగా నా నిబంధనను గైకొని, మీరు ఎప్పుడైతే నా మాటలను, నా యొక్క నిబంధనను గైకొని వాటిని అనుసరించి నడుచుకుంటారో నాకు స్వకీయ సాంపాద్యం అవుతారు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మాట్లాడతారు. ఈరోజు నీకు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎందుకు నీవు లోబడట్లేదంటే, ముందుగా నీవు దేవునికి లోబడాలి. నీవు ప్రార్థిస్తున్నావు, నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, కానీ నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు నీకెందుకు లోబడట్లేదు? ఎందుకు నీ ఆధీనంలోనికి రావట్లేదు? ఎందుకు ఆ సమస్యలు నీ దగ్గర నుండి పోవట్లేదు? ఎందుకు నీ నిరాశ ఇంకా నిన్ను కృంగింపజేస్తుంది? ఎందుకు అనంటే, మొదటిగా దేవునికి నీవు లోబడితే అవన్నీ కూడా నీ ఆధీనంలోనికి వస్తాయి. ఎందుకంటే నీ హృదయంలో ప్రభువు ఉంటాడు. వీటన్నిటినీ కూడా ఆయన ఆధీనంలోనికి తీసుకుంటాడు.